హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక పేరు పోయిన. ఈరోజు నేను చాలా పాపులర్ అయిన ప్రోడక్ట్ని ఒకటి రివ్యూ ఇద్దామని అనుకుంటా ఉన్నాను. ఇది చాలామంది కాడ ఇప్పటికే ఉంటుంది నాకు తెలిసి. అదే ఏదో కాదు, అగారో హెయిర్ డ్రయర్ అన్నమాట. ఇది చాలామంది కాడ ఉంది. నేను కూడా ట్రయల్ చేద్దామని చాలా ఫస్ట్లో కొన్ని దగ్గర రివ్యూస్ చూశాను అనమాట. పెద్దగా ఏమి రివ్యూస్ నాకేమి పర్టికులర్గా అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరు చెప్పలేదు. పైగా తెలుగులో కొంచెం నాకు తెలిసి తక్కువ, అందుకని నేను దీని మీద ఇప్పుడు వీడియో చేద్దామని అనుకున్నాను. ఏంటంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ నేను కొనే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీకు కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చేశాను. ఇప్పుడు కొనే ముందు నాకు అవి తెలియలేదు కదా, ఇంకా నేను కూడా దీని గురించి క్లారిటీగా మీకు చెప్తే మీకు దీంట్లో ఏం ప్లస్సెస్ ఏం మైనస్ ఉన్నాయో తెలుస్తుంది కాబట్టి నేను వీడియో చేశాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా బాత్ చేసి వచ్చాక కండిషనర్ అన్నీ అప్లై చేశాక ఇంకా నా హెయిర్ వెట్టిగానే పెట్టాను. వెట్టిగా ఉన్నప్పుడే కొంచెం చిక్కు నార్మల్గా అందరూ తీస్తారు, కానీ నేను తీయను. ఎందుకంటే వెట్ హెయిర్ మీద చిక్కు తీస్తే అది నాకు వర్కౌట్ కాదు. నేను ఎప్పుడు కొంచెం లైట్గా కొంచెం తడి లేనప్పుడే తీస్తాను చిక్కు. అప్పుడు నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది జరగదన్నమాట. చాలా రోజుల నుంచి నేను ఒక మంచి హెయిర్ డ్రయర్ కోసం వెతుకుతున్నాను అనమాట. సరే, అలా వెతుకుతూ ఈ అగారోది చూశాను హెయిర్ డ్రయర్. ఇదేమైందంటే చాలా బడ్జెట్లో ఉంది, పైగా దీనికి చాలా రివ్యూస్ చాలా మంచిగా ఉన్నాయని ఒకసారి ట్రై చేద్దాము, కొంచెం పాపులర్ అయింది కదా అని తీసుకున్నాను. ఇది ఇలా ఉంటుంది. ఇది కూమ్ టైప్లో వస్తుంది. జస్ట్ మీరు ఇలా స్ట్రైటింగ్ చేస్తే చాలు. దీంట్లో అంటే ఇది ఎలా వస్తుందంటే, సలోన్కి వెళ్తే మనకు బ్లో డ్రై చేస్తారు కదా హెయిర్ కట్ చేసిన తర్వాత, ఆ టైప్ వస్తుంది అనమాట. అంటే దాన్ని ఏమంటారు, సలోన్ ఫినిష్ ఇస్తుంది అనమాట. హెయిర్ కట్ అంతా అయిన తర్వాత వస్తుంది కదా, అలా ఆ ఫినిష్ వస్తుంది. దీనికి వైర్ కూడా 360 degrees అనమాట. ఇది లాంగ్ కూడా ఒక మంచి లాంగ్ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ లాగా వెళ్తూ ఉంది. 360 degrees. ఈ చిన్న ఇక్కడ లోపల చిన్న టజిల్స్ లాగా ఇచ్చుంటారు. దీనివల్ల మనకి హెయిర్ అనేది వాల్యూమ్ ఇస్తుందన్నమాట. దీంతో ఏంటంటే డ్రై చేయడమే కాకుండా బాగా స్ట్రైటింగ్ చేస్తుంది. మీరు ఎవరైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. మీకు చాలా అంటే చాలా చాలా టైం సేవ్ చేస్తుంది. ఇదే హెయిర్ డ్రై చేస్తుంది, ఇదే స్ట్రైటింగ్ చేస్తుంది. మీకు స్ట్రైటింగ్ చేసుకునే టైం అంతా తగ్గిపోతుంది, 1/2 hour అలా. ఇది ఇప్పుడు నాకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. నా హెయిర్ ఫుల్ కర్లీ కాదు, అలా అని ఫుల్ సిల్కీ కాదు, జస్ట్ స్ట్రైట్గా ఉంటుంది. నాట్ ఫుల్ సిల్కీ అనమాట. ఇది నాకు ఎలా వర్కౌట్ అవుతుందో మీకు చూపిస్తాను. అంటే మీకు నచ్చినట్టు మీరు సపరేట్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా సపరేట్ చేస్తాను. హాఫ్ పార్టీషన్ తీసుకుంటాను. అంత పర్టికులర్గా సింగిల్ లైన్గా నేను తీసుకోను, అంటే నాకు అలా అలవాటు అయిపోయింది. మీరు ఒకవేళ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళైతే మాత్రము కొంచెం మీకు పార్టీషన్స్ సింగిల్ పార్టీషన్గా తీసుకుంటేనే మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి. మీకు ఎలా నచ్చితే, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మీరు ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. కానీ జస్ట్ మీరు చేసుకునే ముందు కొంచెం చిక్కు తీసుకోండి అంతే. రైట్, నేను ఒక పార్టీషన్ తీసుకుంటున్నాను బ్యాక్ నుంచి. నేను కూమ్ చేస్తాను. మీకు కూమ్ చేయకపోయినా పర్లేదు, బట్ నేను కూమ్ చేస్తాను. నాకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. అండ్ ఇంకోటి, దీని సౌండ్ ఎలా వస్తుందో చెప్పడం మర్చిపోయాను కదా. దీని సౌండ్ ఇలా వస్తుంది. దీనికి 3 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక ఫుల్ హాట్ ఉంది, ఫుల్ కోల్డ్ ఉంది, లైట్ హీట్ ఉంది అన్నమాట. ఫుల్ హీట్ అంటే ఫుల్ హీట్ వస్తుంది.
నా కోల్డ్ అంటే ఫుల్ కోల్డ్ వస్తుంది. మీకు నచ్చిన టెంపరేచర్లో పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ హాట్ పెట్టుకుంటాను వెట్ హెయిర్ మీద. లేదంటే నార్మల్గా చేసేసుకోవాలి, ఎప్పుడైనా జస్ట్ ఆ వాల్యూమ్ కావాలంటే కోల్డ్లో పెట్టుకొని చేసేసుకుంటాను. మీరు చేసుకునే ముందు మీకు నచ్చిన ప్రొటెక్షన్ ఏదో ఒకటి వాడండి. నేను సిరం వాడుతున్నాను. మీకు నచ్చిన సిరం వాడచ్చు, మీ ఇష్టము. హీట్ ప్రొటెక్షన్ కూడా వాడతారు, నాది అయిపోయింది, అందుకని నేను జస్ట్ సిరం ఒకటే అప్లై చేస్తున్నాను. కొంతమంది అయిపోయాక కూడా సిరం అప్లై చేస్తారు, అది మీ ఇష్టము. మీకు ప్రొటెక్టర్ స్ప్రే లేకపోతే సిరం అప్లై చేయొచ్చు. నేను సిరంని ప్రొటెక్టర్లా వాడుతున్నాను. డిఫరెన్స్ చూసారు కదా, ఇలా వస్తుంది. మొత్తం డ్రై చేశాక ఫినిష్ ఇలా ఉంటుంది. చూసారు కదా, దీనికి డిఫరెన్స్ చాలా బాగా వస్తుంది. విచ్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచి డ్రయర్ అన్నమాట. ఇది ఎంత అమౌంట్ పడిందో మీకు చెప్పలేదు కదా. ఇది వచ్చి కొన్నిసార్లు 2200, 2500, లేకపోతే 1600, లేకపోతే 1800, లేకపోతే 1900 అలా ఉంటుంది. ఆఫర్ బట్టి ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కానీ నాకు ఇది అరౌండ్ 1595 ఎంత పడింది. చాలా తక్కువ, చాలా ఆఫర్లో వచ్చింది నాకు, అందుకని చాలా తక్కువకి వచ్చింది. లేకపోతే 1900 అలా వస్తుంది కొంతమందికి. ఇది పట్టుకునేకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే చేసుకునేకి చాలా బాగుంటుంది అన్నమాట. అంటే కొంతమందికి టైం లేక రెండు ఇమీడియట్గా చేసుకోవాలనుకుంటారు కదా, డ్రైయర్ ప్లస్ స్ట్రైట్నింగ్, అలాంటి వాళ్ళకి అయితే చాలా పర్ఫెక్ట్ ఇది. ఇంకంతా కూడా అలానే చేసేసుకుంటాను. మీకు జస్ట్ గ్లిమ్స్గా ఇచ్చేస్తాను, చూడండి.
అంతా చేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట ఫినిష్. మనం సలోన్లో చేసుకుంటాం కదా, అదే ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ఏం చేస్తానంటే వెట్ అంతా ఆరిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి లైట్గా కల్స్ లాగా చేస్తాను అనమాట. అంటే అది కంప్లీట్గా కల్స్ కాదు, నాకు రాదు, జస్ట్ అలా లైట్గా టచ్ చేస్తాను అనమాట. లైట్గా టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఫినిష్, ఈ విధంగా షేప్ ఈ విధంగా వస్తుంది. చూసేకి చాలా వాల్యూమ్ లాగా అనిపిస్తుంది, అందుకనే చూసేకి చాలా చాలా బాగుంటుంది. కానీ దీంతో వచ్చిన ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, దీనికి మనం చేసుకున్న తర్వాత దీంట్లో హెయిర్ ఇలాగే ఉండిపోతాయి. అంటే మీకు చూపిస్తాను చూడండి, నాకు కూడా హెయిర్ ఫాల్ అయింది, లైట్గా కనిపిస్తున్నదా మీకు? ఈ విధంగా హెయిర్ ఉండిపోతుంది. ఇది ఒక్కటే మైనస్ దీంట్లో, లేకపోతే ఇంకేం మైనస్ లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కొనాలి దీన్ని, మీరు కొంచెం డబ్బులు పెట్టాలనుకుంటున్నారంటే జస్ట్ గో ఫార్ ఇట్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మైనస్ పాయింట్ ఇది ఒక్కటే, ఇంకేం లేదు. సౌండ్ కూడా నాకేం అంత ఇష్యూ అనిపించదు, వెరీ డీసెంట్ సౌండే. మామూలుగా మనం నార్మల్ బ్లో డ్రైయర్ కొనుక్కున్నా కూడా ఇదే సౌండ్ వస్తుంది. పెద్దగా నాకేమీ సౌండ్ ప్రాబ్లం అయితే లేదు. కానీ ఓన్లీ ప్రాబ్లం ఇది హెయిర్ కొంచెం స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, అదొకటే. మనం ఎలానో బ్లో డ్రై చేసేటప్పుడు మనం ఎలాగో బ్లో డ్రై చేసిన తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకుంటాం కాబట్టి ఇది కొనుక్కుంటే స్ట్రైట్నింగ్ చేసుకునే టైం కూడా ఇది సేవ్ చేసేస్తుంది అనమాట. రెండు ఒకే దాంట్లో అయిపోతాయి. ట్రావెల్కి అయితే నాకు తెలిసి ఇది చాలా యూజ్ అవుతుంది. మనం స్ట్రైటింగ్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి స్ట్రైటింగ్ చేసి స్టైల్ చేసుకొని అదంతా అయ్యేలోపల చాలా టైము. నాకు తెలిసి ఇది తీసుకుంటే చాలా బెస్ట్. ఫైనల్గా ఇది వచ్చి బెస్ట్ ప్రోడక్టే నాకు తెలిసి, నాకైతే వర్తే. మీకు ఎవరికైనా కొనుక్కోవాలంటే నాకు తెలిసి కొనుక్కునే వాళ్ళు అంతా కొనుక్కోవచ్చు, కానీ హెవీగా హెయిర్ ఫాల్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇంకొంచెం హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు ఎంత ప్రొటెక్షన్ యూజ్ చేసినా కూడా దీంట్లో హెయిర్ కొంచెం ఎక్కువ స్ట్రక్ అవుతుంది. హెయిర్ ఫాల్ చేసే వాళ్ళకైతే ఇంకా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఇష్టం, తీసుకోవాలనిపిస్తే మీరు తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇలా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంతే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.